ట్రంప్ సర్కార్ ఏదైతే ఈ ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకుందో టారిఫ్ల పెంపు, అమెరికాకి దిగుమతి అయ్యే వస్తువుల మీద భారీ పన్నులు, అమెరికా నుండి ఎగుమతి అయ్యేటటువంటి వస్తువులను దిగుమతి చేసుకుంటున్న దేశాలు వాళ్ళ దేశాల్లో భారీ పన్నులు వేస్తున్నాయి. కాబట్టి దానికి ప్రతీకార పన్నులు వేస్తానని ఎన్నికల ముందే ప్రకటించి దానికి అనుగుణంగా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఇంపాక్ట్ ఒకటి. దాని మీద ఒక పక్కన నిరసనలు జరుగుతుంటే రెండో పక్కన అంతర్జాతీయంగా నెగిటివ్ కాన్సెప్ట్ నడుస్తుంటుంది ప్రచారం. బట్ అమెరికా అధ్యక్షుడైతే ఆ నిర్ణయం కఠినంగా ముందే చెప్పానంటున్నాడు. అది నిజం కూడా. అదే సందర్భంలో ఇప్పుడు వచ్చేటప్పటికి సెనెట్లో దీనికి సంబంధించినటువంటి బిల్లు పాస్ అయిపోయింది. 51 మంది రిపబ్లికన్స్ ఉండటం, 48 మంది డెమోక్రాట్స్ దాంట్లో హైలైట్ చేయడంతో ఓవరాల్గా అప్రూవ్ అయిపోయింది. టోటల్గా సుసాన్ కొలిన్స్, ర్యాండ్ పాల్ దీంట్లో ఓటింగ్కి ఎగనెస్ట్గా బిల్లుకి ఓటేయడం అన్నటువంటి దాని వలన కొంతైనా ఆ తేడా వచ్చింది. ఓవరాల్గా $175 బిలియన్ ఈ డిపోర్టేషన్స్కి పంపించేటటువంటి బిల్లుకు కూడా ఓకే చేసింది.